विघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्भत्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। భగవత్ స్వరూపులైన సభాసదులకు శతనమస్సులు. తన పాదాల చింత భగవద్గీత పలకమని ఆనతిచ్చిన స్వామివారికి శత సహస్ర నమస్సులు. నా పేరు శ్రీమతి వాసవీలత. 1500 సంవత్సరాల కాలం నాటి పురాతనమైన భావనారాయణ స్వామివారి దేవస్థానంలో మొట్టమొదటి ప్రవచనాన్ని భగవంతుని ఆశీస్సులతో మొదలుపెట్టడం పూర్వజన్మ సుకృతం వలనని నేను భావిస్తున్నాను. భగవద్గీత వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చదవలసిన గొప్ప గ్రంథం భగవద్గీత. మన సమాజంలో భగవద్గీతకు ఎంత గొప్ప స్థానాన్ని కల్పించారో మనం తెలుసుకుందాం. న్యాయస్థానంలో భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అనే వాక్యాన్ని చెప్పిస్తారు. భగవద్గీత ఇంత పవిత్రమైన గ్రంథం కాబట్టే మహోన్నతమైన స్థానాన్ని మన న్యాయస్థానంలో మన భగవద్గీతకు కల్పించారు. ఎవరైనా కాలం చేసినప్పుడు అక్కడ ఘంటసాల గారు పాడిన భగవద్గీత శ్లోకాన్ని వినిపించడం జరుగుతుంది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ పరిహారేతే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు అని వార్యముగు ఈ విషయమును గురించి శోకింపతగదు అనే భగవద్గీత శ్లోకాన్ని అక్కడ వినిపించడం జరుగుతుంది. ఇక్కడ కాలం చేసిన వారి కుటుంబ సభ్యులకు ఓదార్పునివ్వడం కోసం, అనగా పుట్టిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు మరలా చెల్లింపక తప్పదు అనే సత్యాన్ని గ్రహించవలసిందిగా వారి కుటుంబ సభ్యులకు ఓదార్పునివ్వడం కోసం ఈ శ్లోకాన్ని అక్కడ పదే పదే వినిపించడం జరుగుతుంది. మనం ప్రతిరోజు మన దైనందిన జీవితంలో నిత్యము పారాయణ చేయవలసిన గ్రంథం భగవద్గీత. భగవద్గీత జనజీవనంలో మమేకమైపోయింది. సంతృప్తి, సంతోషాలు నిండిన జీవితాన్ని గడపాలన్నా, మనం చేస్తున్న పనిలో విజయం సాధించాలన్నా భగవద్గీతను మనం అర్థం చేసుకోవాలి. మరి భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే భగవద్గీతను చదవడం మొదలు పెట్టాలి. భగవద్గీతను చదవాలంటే ముందుగా భగవద్గీతను నేర్చుకోవాలి. మరి భగవద్గీతను నేర్చుకోవాలంటే మనకు 3 విధానాలు తెలియాలి. భగవద్గీత శ్లోకమును కంఠస్థం చేయాలి, శ్లోకార్థమును తెలుసుకోవాలి, దానిని మనం మన నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలి. మరి భగవద్గీతను నేర్చుకోవడం వలన మనకు కలిగే ప్రయోజనాలేంటో మనం తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, పరిపూర్ణమైన ఆరోగ్యం, దీర్ఘాయుష్తో జీవిస్తాం, మానవ బంధాలు మెరుగవుతాయి. ఈ అంశాలు భగవద్గీత నేర్చుకోవడం వలన మనకు కలిగే ప్రయోజనాలు. భగవద్గీత గురించి మనం ఇంత చెప్పుకున్నాం కదా. శ్రీకృష్ణ పరమాత్మ
భగవద్గీతను అర్జునుల వారికే ఎందుకు వివరించారు అనే సందేహం వస్తుంది మనకు. ఈ సందేహాన్ని నివృత్తి చేస్తూ భగవద్గీతలో ధ్యాన శ్లోకాన్ని వర్ణించారు. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతు. ఉపనిషత్తులన్నీ గోవులు, అర్జునుడు లేగదూడ, గోపాలనందనుడు శ్రీకృష్ణ పరమాత్మ పాలను పితుకువాడు. మహత్తరముగు గీతామృతమే పాలు, సద్బుద్ధి గల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, గోవులు, ఉపనిషత్తులన్నీ గోవులు, గోపాలనందనుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని వేగదూడగా తీసుకొని మహత్తరముగు గీతామృతమగు పాలను సద్బుద్ధి గల జిజ్ఞాసువులే అనగా మన కోసమే ప్రసాదించారు. సమస్త మానవాళి మనుగడ కోసమే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ప్రసాదించారు. భగవద్గీత భక్తి విషయమై అద్భుతమైన భాష్యాన్ని వివరిస్తుంది. ముందుగా మనం చేస్తున్న భక్తి ఏమిటో, మనకు తెలిసిన భక్తి ఏమిటో మనం తెలుసుకుందాం. ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, రాజకీయంగా కానీ మనకు శక్తివంతులైన వ్యక్తులతో తరచూ ఏవో ఒక పనులు ఉంటూనే ఉంటాయి కదండి. మరి వారిని కలవడానికి వెళ్ళేటప్పుడు మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము. శుచిగా, శుభ్రంగా ఉండి, మనకు ఉన్నంతలోనే మంచి దుస్తులు ధరించి క్రమశిక్షణతో వెళ్తాము. మరి వారిని కలవడానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళము కదండి. పూలు కానీ, పండ్లు కానీ తీసుకొని వెళ్తాము. చెప్పులు దూరంగా విడిచి వారికి నమస్కరిస్తాము. వారితో మాట్లాడేటప్పుడు ప్రియంగా, నమ్రతగా వ్యవహరిస్తాము. సందర్భం వచ్చినప్పుడు వారిని గౌరవిస్తాము. మరి ఇవన్నీ చక్కగా పాటించిన వారికి 90% మేర పనులు చక్కబడతాయి. మరి దీనికి వ్యతిరేక్తంగా ప్రవర్తించిన వారికి 100% పని చెడిపోవడమే కాక ఆ పని కాస్త జటిలమవుతుంది. మరి ఇదే అవగాహన, స్పృహ మనం భగవంతుని విషయంలో కూడా అమలు చేస్తాం. దైవం విషయంలో ఈ విధానాన్నే భక్తి అని వ్యవహరిస్తాం. మనకు ఇంతకు మించిన భక్తి కానీ, అర్చన కానీ తెలియదు. అదేనండి, ఈరోజు మనం దేవస్థానానికి వచ్చాం కదా, మరి వచ్చే ముందర ఇంటి దగ్గర శుచిగా, శుభ్రంగా ఉండి, మనకు ఉన్నంతలోనే మంచి దుస్తులు ధరించి క్రమశిక్షణతో ఇక్కడికి వచ్చాము. మరి స్వామివారికి పూలు కానీ, పండ్లు కానీ, తదితర పూజా సామాగ్రిని తీసుకొని ఇక్కడికి వచ్చాము. చెప్పులు బయటే విడిచి లోపలికి వచ్చి కాళ్ళు శుభ్రంగా కడుక్కొని మరి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్తాము. స్వామివారికి మన కష్టాలన్నీ, సుఖాలన్నీ వెళ్ళబుచ్చుకుంటాము. మరి ఇంతకు మించిన భక్తి కానీ, అర్చన కానీ మనకు తెలియదు. కానీ భగవద్గీత ఏం చెప్తుందంటే, భక్తి విషయమై ఆచరణయోగ్యమైన గొప్ప భాష్యాన్ని వివరిస్తోంది. 12వ అధ్యాయమైన భక్తి యోగంలో 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు భక్తి అంటే భగవంతుని దృష్టిలో ఏమిటో, ఎట్టి భక్తులు భగవంతునికి ప్రియులో కూలంకషంగా చర్చించబడింది. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షణీ. సర్వ ప్రాణికోటి సమూహము పట్ల ఎవరైతే ద్వేషభావము లేకుండా ఉంటారో, ఈ లోకములోని అందరి పట్ల కూడా పరిపూర్ణమైన మిత్రభావమును ఎవరైతే కలిగి ఉంటారో, దుఃఖితుల పట్ల దయ, జాలి, కరుణ ఎవరైతే కలిగి ఉంటారో, అదేవిధంగా హృదయములో నేను అనే అహంకార భావములు, నాది అనే మమకార భావములు ఎవరైతే లేకుండా ఉంటారో, సుఖ దుఃఖముల యందు సమభావములు ఎవరైతే కలిగి ఉంటారో, క్షమాశీలుడు అయిన మానవుడే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అని భగవంతుడు ఈ శ్లోకము ద్వారా వివరిస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు, అద్వేష్ట సర్వభూతానా అంటే మానవులొక్కరే కాదండి, ప్రాణమున్న ప్రతి జీవి పట్ల కూడా ఎవరైతే ద్వేషభావము లేకుండా ఉంటారో, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల కూడా ఎవరైతే మిత్రభావము అనగా స్నేహభావము కలిగి ఉంటారో, మనం ఎదుటివారు మనతో ఎలా ఉండాలి అని మనం అనుకుంటామో అదేవిధంగా మనం ఎదుటివారిని కూడా అదే దృష్టితో చూడగలగాలి.
మానవుడైన వాడు క్షమాశీలుడై ఉండాలి, ఇటువంటి వాడే నాకు ప్రియభక్తుడు అని వివరించారు భగవంతుడు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందామండి. రమణ మహర్షి గారు శరీరంతో ఉన్నప్పుడు జరిగిన యథార్థ సంఘటన ఇది మీ ముందుంచబోతున్నాను నేను. రమణ మహర్షి గారు వారి ఆశ్రమంలో ఎప్పుడు వచ్చి కూర్చుని ఒక ప్రదేశంలో వచ్చి కూర్చుంటారు. అక్కడ కొంతమంది భక్తులు కూడా ఉంటారు. అప్పుడు గత 3 రోజులుగా ఒక ఆకుపచ్చని విషపూరితమైన పాము అక్కడ ఆశ్రమంలో ఉండే క్రోటన్ మొక్కల దగ్గర చల్లగా ఉంటుందని, ఆ క్రోటన్ మొక్కల మీదుగా వచ్చి పక్కనే ఉన్న కర్ర బొమ్మలకి చుట్టుకొని ఉంటుంది. పాము రావడాన్ని భక్తులు మరియు రమణ మహర్షి గారు కూడా గమనిస్తారు. భక్తులు పాము గురించి రమణ మహర్షి గారితో ఈ విధంగా చెప్తారు, భగవాన్ అక్కడ పాము ఉన్నది. మన ఆశ్రమానికి ప్రతిరోజు ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. పామును చూసి భయపడతారేమో, ఆ పాముని కొట్టి చంపేద్దామని చెప్తారు. ఇక్కడ రమణ మహర్షి గారు ప్రాణమున్న ప్రతి జీవిని కూడా వారు అని సంబోధిస్తారు. పాము గురించి భక్తులతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయ్యయ్యో, దేనికండి వారిని చంపడం? వారేదో ఇక్కడ క్రోటన్ మొక్కల దగ్గర చల్లగా ఉంటుందని గత 3 రోజులుగా వచ్చి వెళుతున్నారు. మీరు ఎంతసేపటికి పైన ఉండే పదార్థాన్ని ఎందుకు చూస్తున్నారు? లోపల ఉండే శక్తిని చూడండి. వారిలో ఉండే శక్తి మనలో ఉండే శక్తి ఒక్కటే కదండి, వారిని ఏమీ చేయవద్దు అని రమణ మహర్షి గారు భక్తులతో చెప్తారు. చెప్పాక పాముని చూస్తూ రమణ మహర్షి గారు ఈ విధంగా మాట్లాడతారు, మీరు ఇక్కడ ఏదో క్రోటన్ మొక్కల దగ్గర చల్లగా ఉంటుందని గత 3 రోజులుగా వచ్చి వెళుతున్నారు. కానీ ఇక్కడి వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడతారేమోనని మిమ్మల్ని కొట్టి చంపేద్దామని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ సమయానికి ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మీకేమైనా జరుగుంటే నేను ఎంతో బాధపడేవాడిని. ఇంకెప్పుడు మీరు ఈ ఆశ్రమానికి రావద్దు అని రమణ మహర్షి గారు పాముతో చెప్తారు. మరి పాముకి ఏమర్థమైందో తెలియదండి, కానీ కర్ర బొమ్మలకు చుట్టుకున్న పాము కాస్త జనజన కిందకి దిగేసి ఆశ్రమం వెనుకున్న కొండల వైపుగా వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడు ఆ పాము ఆశ్రమానికి రాలేదు. మరి భగవంతుడు ఏం చెప్తున్నారండి ఇందులో? ప్రతి జీవి పట్ల కూడా మనం ద్వేషభావం లేకుండా ఉండాలి. ఈ లోకంలో ఉన్న అందరి పట్ల కూడా ప్రేమభావం కలిగి ఉండాలి. మానవుడైన వాడు ఎలా ఉండాలి? అహంకారాన్ని విడిచిపెట్టాలి, మమకారాన్ని కూడా విడిచిపెట్టాలి, క్షమాశీలుడై ఉండాలి మానవుడు అని ఈ శ్లోకము ద్వారా భగవంతుడు వివరించారు. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. ఎవరైతే సర్వకాల సర్వావస్థలయందు సర్వదా సంతుష్టుడై ఉండు యోగియు, అలాగే శరీరేంద్రియ మనస్సులను కూడా దృఢముగా నిశ్చయముగా ఎవరైతే ఉంచుకుంటారో, మనోబుద్ధులను కూడా ఎవరైతే నాకే అర్పణ చేస్తారో వారే నాకు ఇష్టమైన భక్తులు అని భగవంతుడు ఈ శ్లోకము ద్వారా వివరిస్తున్నారు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, సర్వకాల సర్వావస్థలయందు సర్వదా సంతుష్టుడై ఉండు యోగియు అంటే ఎటువంటి సమయంలోనైనా సరే, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భగవంతుడు మనకు ప్రసాదించిన జీవితాన్ని మనం తృప్తిగా జీవించగలగాలి. భగవంతునికి మన మనస్సును, శరీరేంద్రియం మనస్సును, అదేవిధంగా మనోబుద్ధులను కూడా భగవంతునికే అర్పణ చేయగలగాలి. వారే నాకు ప్రియభక్తులు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మన చేతి 5 వేళ్ళు ఉన్నాయి కదండి, ఈ 5 వేళ్ళు ఒకసారి గొడవ పడుతున్నాయి. ఏ విషయమై అంటే నేనే గొప్ప అని గొడవ పడుతున్నాయి. మరి ఈ గొడవ ఎంతసేపటికి తీర్మానానికి రావట్లేదు. ఇక వీళ్ళలో వీళ్ళే చర్చించుకొని మనల్ని సృష్టించింది బ్రహ్మగారే కాబట్టి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మన సమస్యకు పరిష్కారాన్ని అడుగుదామని 5 వేళ్ళు కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళతాయి. ఇక బ్రహ్మగారికి వాళ్ళు ఏ విషయమై గొడవ పడుతున్నారో అదేనండి, వాళ్ళు నేనే గొప్ప అని గొడవ పడుతున్నాయి కదా, ఆ విషయాన్ని బ్రహ్మగారికి తెలియజేస్తాయి. ఇక బ్రహ్మగారు ఏం చెప్తారంటే, 1 వేలు గొప్ప అని చెప్తే మిగతా 4 వేళ్ళు బాధపడతాయి కాబట్టి ముందుగా మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి, తర్వాత ఎవరు గొప్ప అనేది నేను చెప్తాను అని చెప్తారు. బ్రహ్మగారు మొట్టమొదటిగా బొటనవేలుని అడుగుతారు, నీ అభిప్రాయం ఏమిటి అని.
బొటనవేలు ఏం చెప్తుందంటే, నా దగ్గర బలం ఉన్నది. ఏవైనా బరువులు మోసేటప్పుడు ముందుగా నా వేలు ఒకటి ఒక పక్కన ఉంటుంది, 4 వేళ్ళు కలిసి మరొక పక్కన ఉంటాయి. అదీ కాక ఎవరైనా విజయాన్ని సాధించినప్పుడు ముందుగా ఈ వేలునే చూపిస్తారు. కాబట్టి నేనే గొప్పవాణ్ణి అని బొటనవేలు చెప్తుంది. ఇంకా చూపుడు వేలుని అడుగుతారు బ్రహ్మగారు, ఎవరు నీ అభిప్రాయం ఏమిటి అని. చూపుడు వేలు చెప్తుంది, నా దగ్గర అధికారం ఉన్నది. నేను ఎవరినైనా శాసించాలన్నా లేకపోతే ఎవరినైనా బెదిరించాలన్నా కూడా ఈ వేలునే చూపిస్తాను. కాబట్టి నేనే గొప్పవాణ్ణి అని చూపుడు వేలు చెప్తుంది. ఇక మధ్యవేలుని అడుగుతారు, నీ అభిప్రాయం ఏమిటి అని. మధ్యవేలు చెప్తుంది, నా దగ్గర స్థానబలం ఉన్నది. నాకు ఇరువైపులా ఉండే వేళ్ళు నా పరివారాలు. కాబట్టి నేనే గొప్పవాణ్ణి అని మధ్యవేలు చెప్తుంది. ఇక ఉంగరం వేలుని అడుగుతారు, నీ అభిప్రాయం ఏమిటి అని. ఉంగరం వేలు చెప్తుంది, నా దగ్గర ఐశ్వర్యం ఉన్నది. అదేనండి ఉంగరం. ఉంగరం అంటేనే ఐశ్వర్యం, బంగారం కదండి. కాబట్టి ఎవరైనా ఏదైనా శుభకార్యం అక్కడ జరుగుతున్నప్పుడు ముందుగా నా వేలుకే ఉంగరాన్ని తొడుగుతారు. నా వేలు ఖాళీ లేకపోతే మిగతా వేళ్ల జోలికి వెళ్తారే తప్ప మొట్టమొదటిగా ఉంగరాన్ని నాకే తొడుగుతారు. కాబట్టి నేనే గొప్పవాణ్ణి ఉంగరం వేలు చెప్తుంది. ఇక బ్రహ్మగారు చిటికెన వేలుని అడుగుతారు, నీ అభిప్రాయం ఏమిటి అని. చిటికెన వేలు ఏం చెప్తుందంటే, నాకు అసలు ఎటువంటి అభిప్రాయము లేదు, అసలు ఈ గొడవకి నాకు ఎటువంటి సంబంధము లేదని చెప్తుంది చిటికెన వేలు. బ్రహ్మగారు అంటారు, మరి నీకు అసలు ఎటువంటి అభిప్రాయము లేనప్పుడు, అసలు ఈ గొడవకి నీకు ఎటువంటి సంబంధము లేనప్పుడు నీవు వీళ్ళతో కలిసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు బ్రహ్మగారు చిటికెన వేలు. చిటికెన వేలు చెప్తుంది, స్వామి నేను మీ దర్శనం చేసుకొని మీకు కృతజ్ఞతలు తెలియజేద్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. బ్రహ్మగారు అంటారు, నీవు ఏ విషయమై నాకు కృతజ్ఞతలు తెలియజేద్దామని ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు. చిటికెన వేలు చెప్తుంది, స్వామి నాకు మీరు ఏ వేలికి ఇవ్వనటువంటి గొప్ప అవకాశాన్ని కలిగించారు. దేవస్థానంలో భగవంతుని ముందు ఎవరికైనా భగవంతునికి నమస్కారం చేసినప్పుడు మొట్టమొదటిగా భగవంతుని చూసే గొప్ప అవకాశాన్ని మీరు నాకు కలిగించారు. అదేవిధంగా ఎవరైనా గొప్ప వ్యక్తులని కలిసినప్పుడు కూడా వారికి నమస్కారం చేసినప్పుడు వారిని చూసే గొప్ప అవకాశాన్ని మొట్టమొదటిగా మీరు నాకే కల్పించారు. నా జీవితాన్ని నేను తృప్తిగా జీవించగలుగుతున్నాను. మనోబుద్ధులను కూడా భగవంతునికే అర్పణ చేయగలిగాను. మీకు కృతజ్ఞతలు స్వామి అని చిటికెన వేలు బ్రహ్మగారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఇక బ్రహ్మగారు వారి అభిప్రాయాన్ని తెలియజేయకముందే మిగతా 4 వేళ్ళు వారు చేసిన తప్పుని తెలుసుకుంటాయి. ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే, భగవంతుడు ఏం చెప్పారు, భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని మనం తృప్తిగా జీవించగలిగి శరీరేంద్రియ మనస్సులను దృఢముగా నిశ్చయముగా ఉంచుకొని మనోబుద్ధులను కూడా భగవంతునికే ఎవరైతే అర్పణ చేస్తారో వారే ప్రియభక్తులు అని భగవంతుడు ఈ శ్లోకంలో వివరించారు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షమర్షభయోద్వేగైః ముక్తో యస్య చ మే ప్రియః. ఈ లోకములోని అందరి వలన కూడా మనం ఉద్వేగానికి లోను కాకూడదు. అదేవిధంగా మన వల్ల ఈ లోకంలో ఉన్న వాళ్ళెవ్వరూ కూడా ఉద్వేగానికి లోను కాకూడదు, లోను కాకుండా ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో అదేవిధంగా హర్షము, మర్షము, భయము, ఉద్వేగము, దుఃఖము, సుఖము మొదలగు ద్వంద్వములకు ఎవరైతే దూరంగా ఉంటారో, అటువంటి ద్వంద్వములను ఎవరైతే సమానముగా స్వీకరిస్తారో వారు భగవంతునికి ఇష్టమైన భక్తులని ఈ శ్లోకము ద్వారా వివరించారు. ఇక్కడ ఏం చెప్తున్నారండి భగవంతుడు, మనం ఈ లోకంలో ఉన్న వాళ్ళెవ్వరికీ ఉద్వేగాన్ని కలిగింపకూడదు. అదేవిధంగా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి వలన కూడా మనం ఉద్వేగానికి లోను కాకూడదు. ఇక ప్రతి చిన్న విషయానికి హర్షించడము, దుఃఖించడము, క్రోధించడము మొదలగు ద్వంద్వములకు మనం లోను కాకుండా సమానముగా ఇటువంటి ద్వంద్వములను ఎవరైతే స్వీకరిస్తారో వారే భగవంతునికి ప్రియభక్తులని ఈ శ్లోకము ద్వారా వివరించారు. అనపేక్షః సుచిర్దక్షః ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. వెంపర్లాటలు లేని నిర్మలత్వము, వ్యాకులత లేని అంతరంగము కలిగి
అన్నింటికీ ఆరంభము అనదగిన సంకల్ప వికల్పాలను పరిత్యజించడమే భక్తి. అట్టి భక్తుడే నాకు నిజమైన భక్తుడు అని భగవంతుడు ఈ శ్లోకము ద్వారా వివరిస్తున్నారు. మన మనస్సు చంచలమైనది. ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం ఏదో ఒక ఆశతో ఆలోచనలతో పరుగులు తీస్తూనే ఉంటుంది. నిరంతరం ఎప్పుడూ కూడా ఏవో ఒక పథకాలు అల్లుతూనే ఉంటుంది. దీని వలన ఏమైపోతుంది? మన మనస్సు కలుషితమైపోతుంది. వీటి మీరిన అసూయ ద్వేషాలను విడిచిపెట్టాలి. ఎదుటివారి మీద ఈర్ష ద్వేషాలను కూడా మనం వదిలివేయాలి. ఎవరైతే ఈ విధంగా ఉంటారో వారే భగవంతునికి ప్రియభక్తులను వివరించారు. మరి ఇవన్నీ పాటించాలంటే ఎంత కష్టసాధ్యమైన పనే కదండి. కానీ మన భక్త తుకారాం గారు ఏమంటున్నారంటే, సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా, అలవాటైతే విషమే అయినా హాయిగా త్రాగుట సాధ్యమురా, హాయిగా త్రాగుట సాధ్యమురా. ఇక్కడ విషం తాగమంటున్నారు కదా అని అనుకోకండి. కానీ దీని అర్థం ఏమిటంటే, ఎంతటి కష్ట సాధ్యమైన పనినైనా సరే మనం సాధన చేస్తే సులభంగా సాధించుకోవచ్చు అని దీని అర్థం. మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. యోన దృశ్యతి నత్వేస్తి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియః. జీవిత గమనంలో శుభం కలిగిన వాడు అశుభం సంభవించిన రోజు కూడా ఇది భగవంతుడే అనే సత్యాన్ని గ్రహించిన వాడై మన మనస్సును సమతాస్థితిలో ఉంచుకొని ఇష్టానిష్టాలు వ్యాకులతలు వీడి ఎవరైతే హాయిగా ఆచరించగలడో అతడు నాకు ప్రియభక్తుడు అని భగవంతుడు ఈ శ్లోకము ద్వారా వివరించారు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, శుభం కలిగిన అశుభం సంభవించినా కూడా మనం సమభావంతో చూడగలగాలి. శుభం కలిగిందని సంతోషించడం, అశుభం జరిగిందని ఎంతో బాధపడడం ఇలాంటివి చేయకుండా మనం సమతాస్థితిలో మన మనస్సుని ఉంచుకొని హాయిగా జీవించగలిగితే అటువంటి వాడు భగవంతునికి ప్రియభక్తుడని చెప్పారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. రామాయణం. ఆయనం అంటే రాముల వారి నడక. ఇక్కడ రాముల వారి నడక అంటే రామచంద్రమూర్తి నడిచిన నడక మార్గమున మనం నడవడం కాదండి. రామచంద్రమూర్తి అనుసరించిన ధర్మ మార్గమును మనం కూడా అనుసరించాలి. ఒకనాడు దశరథ మహారాజు రామచంద్రమూర్తిని పిలిచి, రామ, మరుసటి రోజు నీకు పట్టాభిషేకం అని చెప్తారు. మరునాటి సూర్యోదయానికి కథంతా మారిపోతుంది. దశరథ మహారాజు రామచంద్రమూర్తిని పిలిచి, రామ, నీవిప్పుడు వనవాసానికి వెళ్ళాలి అని చెప్తారు. ఇక్కడ రామచంద్రమూర్తి పట్టాభిషేకం అనగానే అమితానందంతో పొంగిపోలేదు. అలాగే వనవాసానికి వెళ్ళాలి అన్నప్పుడు దుఃఖసాగరంలో మునిగిపోలేదు. కష్టాన్ని సుఖాన్ని కూడా సమభావంతో చూడగలిగారు. మనం కూడా రామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు సుఖాలు వచ్చినప్పుడు ఏ విధంగా మనస్సుని సమతాస్థితిలో ఉంచుకోవాలి, రెండింటిని సమభావంతో ఎలా చూడగలగాలి అని రామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. శత్రువుల యందు మిత్రువుల యందు ఎవరైతే సమభావమును కలిగి ఉంటారో, అదేవిధంగా మానవమానములు శీతోష్ణములు సుఖ దుఃఖములు తదితర ద్వంద్వములను ఎవరైతే సమానముగా స్వీకరిస్తారో వారే భగవంతుడికి ప్రియభక్తులు అని శ్లోకములో వివరించారు. ఇక్కడ ఏమంటున్నారంటే, శత్రువుల యందు మిత్రువుల యందు కూడా సమభావమును కలిగి ఉండాలి. మనం మన మిత్రుల యందు ఏ విధంగా ప్రవర్తిస్తామో అదే విధంగా మన ప్రవర్తన శత్రువుల యందు కూడా అదే విధంగా ఉండాలి. ఇక్కడ మనకి మన దైనందిన జీవితంలో ప్రతిరోజు అవమానాలు మానవమానములు మనకి సుఖదుఖములు ఎదురవుతానే ఉంటాయి. మరి శీతోష్ణములు, మనం శీతాకాలం ఎండాకాలం వాటిని తట్టుకొని ఏ విధంగా మనం జీవించగలుగుతున్నామో అదే విధంగా మన జీవితంలో సుఖదుఖాలు ఎదురైనప్పుడు
మానవమానములు ఎదురైనప్పుడు కూడా మనస్సుని సమతాస్థితిలో ఉంచుకోగలిగితే అటువంటి వారే భగవంతునికి ప్రియభక్తులని వివరిస్తున్నారు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. అవమానాలలో, సత్కారములలో, పరస్పర విరుద్ధమైన రెండు స్థితులలో కూడా ఎవరైతే తమ మనస్సును చెదరకుండా స్థిరత్వంతో ఉంచుకుంటారో, ఎవరు సంగరహితుడై లభించిన దానిలోనే సంతుష్టుడై జీవించగలడు, అతడు భగవంతుడికి ఇష్టమైన భక్తుడని స్వయంగా భగవంతుడే వివరించారు. ఇక్కడ ఏం చెప్తున్నారండి భగవంతుడు? అవమానాలు, సత్కారాలు రెండూ జరిగినా కూడా మనం సమభావంతో ఉండగలగాలి. అవమానించారని బాధపడడం, సత్కరించారు కదా అని పొంగిపోవడం అలాంటివి చేయకుండా మనం ఏదైనా కార్యసాధనకు ముందుకు నడవాలి అనుకున్నప్పుడు మనం కార్యసాధనకై ముందుకు నడుస్తూ ఉండాలి. అవమానాలు, సత్కారాలు ఇవేవి మన మనస్సులోకి రాకుండా మన కార్యసాధనకు మనం ముందుకు నడిస్తే విజయాన్ని మనం చేరుకోగలుగుతాం. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక కప్పల గుంపు నున్నటి స్తంభాన్ని ఎక్కబోతోంది. ఆ స్తంభానికి నూనె కూడా రాసి ఉంచారు. మరి పక్కనే ఉన్న కొన్ని కప్పలు ఆ స్తంభం ఎక్కబోతున్న కప్పలను చూసి ఈ విధంగా మాట్లాడుకుంటాయి. అసలు ఈ కప్పలు ఈ స్తంభాన్ని ఎక్కుదామని ఎలా అనుకున్నాయి? ఎంత కష్టసాధ్యమైన పని ఇది. పైగా ఈ స్తంభానికి నూనె కూడా రాసి ఉంచారు. అసలు వీళ్ళకి ఎంత కష్టసాధ్యమైన పని, వీళ్ళ వల్ల కానే కాదు అని వాళ్ళని అవమానిస్తాయి. ఇక ఆ కప్పలు ఆ కార్యాన్ని, స్తంభం ఎక్కుదామని అనుకున్న కార్యాన్ని విరమించుకుంటాయి. కానీ ఒక్క కప్ప మాత్రం ఈ మాటలేవి తన చెవిన వేసుకోకుండా తన కార్యసాధనకై ముందుకు నడిచింది. స్తంభం చివరి కొన వరకు చేరుకుంది, విజయాన్ని సాధించింది. అక్కడ పైన స్తంభం కొనపై నుంచి వెగవెగా అని అరుస్తుంది. కింద ఉండే కప్పలన్నీ పైన ఉన్న కప్పని చూస్తాయి, ఎంతో ఆశ్చర్యపోతాయి. ఇంత కష్టసాధ్యమైన పనిని నీవు ఎలా సాధించావు అని అడుగుతాయి. ఇక ఆ కప్ప ఏం చెప్తుందంటే, మీరు ఏది మాట్లాడుకుంటున్నా, అవమానిస్తున్నా, సత్కరిస్తున్నా కూడా నేను అసలు ఆ మాటలేవి నా చెవిన వేసుకోలేదు. నా కార్యసాధన ఏదైతే ఉందో ఆ కార్యసాధనకై నేను ముందుకు నడిచాను. భగవంతుణ్ణే నేను నా హృదయంలో నిలుపుకొని నా జీవితాన్ని భగవంతునికి అర్పణ చేశాను, విజయాన్ని చేరుకోగలిగాను అని చెప్తుంది ఈ కప్ప. భగవంతుడు ఇదే చెప్తున్నారు కదండి. అవమానించినా, సత్కరించినా కూడా మనం వాటిని సమతాస్థితిలో, సమభావముతో చూడగలిగి మన కార్యసాధనకై మనం ముందుకు నడిస్తే విజయం మనదే అవుతుంది అని శ్లోకం ద్వారా భగవంతుడు వివరిస్తారు. భగవద్గీత భక్తిని అమృత తుల్యమైన ధర్మమని వివరిస్తోంది. ఇట్టి ధర్మాచరణకు శ్రద్ధ, శరణాగతులే ప్రధాన అర్హతలని చెప్తోంది. ఏతు ధన్యామృతమిదం యతోక్తం పర్యుపాసతే శ్రద్ధదానామత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఏ భక్తులు శ్రద్ధాళువులై నా యందు అనురక్తులై పైన చెప్పబడిన విధముగా అమృత ధర్మమును ఆచరిస్తున్నారు, అటువంటి వారు నాకు ప్రీతిపాత్రుడు, వారే నాకు నిజమైన భక్తులు అని భగవంతుడు వివరించారు. ఇప్పటి వరకు మనం భగవద్గీతలో 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు చెప్పుకున్నాం కదండి. భగవద్గీత ఏమి వివరిస్తుందండి? భగవద్గీత భక్తి విషయమై మానవ మనోస్థితిని మాత్రమే వర్ణించింది. భౌతికమైన భక్తి కూడా భక్తే, కానీ కాగా కొంతమంది భక్తి అంటే భౌతిక కార్యక్రమం అనే భావనలో సాధారణ అవగాహన ఉన్నది. అనేక అద్భుత శక్తులు కలిగిన ఒక వ్యక్తి స్వరూపంగా భగవంతుణ్ణి భావన చేయడం చేత మనం తేడా పడుతున్నామని గీత వివరిస్తోంది. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. బుద్ధిహీనులు అనగా బుద్ధి వైభవము అంతగా వికసించని వారు అక్షయము, అవ్యయము, అవ్యక్తము అయిన పరమ భావస్వరూపాన్ని నామరూపాలు కలిగిన ఒక వ్యక్తిగా తలంచుచున్నారు. ఇక్కడ పరమేశ్వరుడు ఏం చెప్తున్నారంటే, పరమేశ్వరుడినైన నన్ను జనన మరణ చక్రములో పడి పరిభ్రమించు వానిగా సాధారణ మనుష్యునిగా తలంచుచున్నారు. మరి ఇట్టి వారిని అబుద్ధయ అనడం ద్వారా
వారు మానసికంగా పొరబడుతున్నారనేది సూచన. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేనం విదిత్వైనం నానుశోచితుమర్హసి. భగవంతుడు అనే అర్థం కోసం అయం ఏనం అనే పదాలు వాడబడ్డాయి. భగవంతుడు అంటే వస్తువు కాదు, భగవంతుడు అంటే పదార్థము కాదు, భగవంతుడు ఇంద్రియములకు గోచరించడు, భగవంతుడు మనస్సుకు అందరు, భగవంతుడు వికారములకు లోనవ్వరు అని దైవం గురించి ఈ శ్లోకం ఈ విధముగా వివరిస్తుంది. భగవంతుడు అనబడే భద్ర వ్యవస్థ సాకారము ద్వారా, అదేవిధంగా నిరాకారము ద్వారా కూడా మానవాళిని చైతన్యపరిచి ముందుగా గమ్యం వైపుగా వారిని నడిపిస్తోంది. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమప్రశ్య సిద్ధిం విందతి మానవః. ఏ పరమేశ్వరుడి నుండి ప్రాణుల ఉత్పత్తి సంభవిస్తున్నదో, ఏ అంతర్యామి ద్వారా జీవులకు కర్మోత్సాహము కలుగుతున్నదో, ఏ శక్తి విశ్వమంతటా వ్యాపించి ఉన్నదో అటువంటి భగవంతుణ్ణి మానవుడు స్వీయ వర్ణాశ్రమ కర్మ ద్వారా అర్చించి విజయ సిద్ధిని పొందమని భగవంతుడు ఈ శ్లోకంలో వివరించారు. పని భగవంతుడు, గుర్తు ఆయనే, మరపు ఆయనే. మనం చేస్తున్న ప్రతి పనిని మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా చేయడాన్ని భగవంతుడు మెచ్చుకున్నారు. మనం చేస్తున్న ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేయడాన్ని భగవంతుడికి అర్చన చేయడం వంటిది అని ఈ శ్లోకము ద్వారా భగవంతుడే వివరించారు. అగ్నిశ్చాశ్రితదానస్య సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. వివేకహీనుడు, శ్రద్ధారహితుడు అయిన సంశయాత్ముడు భ్రష్టుడై నశించును. ఇటువంటి సంశయాత్మునకు ఈ లోకమునందున కానీ పరలోకమునందున కానీ ఎటువంటి సుఖము ఉండదు. భగవంతుణ్ణి సంశయించేవాడు ఎన్నడూ పైకి రాలేడు. భగవంతుడు అసలు ఈ పని చేస్తాడా, ఈ పని చెయ్యడా అనే సంశయానికి మనం ఎన్నడూ లోను కాకూడదు. భగవంతుడే సమస్తం. భగవంతుణ్ణి హృదయములో నిలుపుకోవడమే భక్తి. భక్తి అనగానే మనకు ఎందరో మహానుభావులు జ్ఞాపకం వస్తారు. నారదుడు, ప్రహ్లాదుడు, కుంతీదేవి, మీరాబాయి, హనుమంతుడు, మార్కండేయుడు, ధ్రువుడు, ఇలా మహాభక్తులెందరెందరో చరిత్రలు మనం చదువుకున్నాం, విన్నాం కూడా. మరి వీరిలో ప్రహ్లాదుడు అగ్నిగణ్యుడు. పసితనము నుండే తండ్రి ప్రేమను సైతం త్యాగం చేసి తండ్రి విధించే దండనలన్నింటినీ భరిస్తూ భగవంతుణ్ణి హృదయంలోనే నిలుపుకొని అర్చించాడు. భగవంతుడు భక్తికి మాత్రమే చిక్కుతాడని, మరింకేదీ భగవంతుణ్ణి చేర్చే మార్గం కాదని ప్రహ్లాదుడు ఈ శ్లోకము ద్వారా వివరిస్తున్నారు. చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు 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 యుక్తిని మరి చిక్కడు భక్తిని చిక్కిన క్రియలచ్యుతుండు సిద్ధము సుండి సిద్ధము సుండి. ఈ విధముగా వ్రతములు, క్రతువులు, దానములు, శౌచములు, తపములు ఇవేవి భగవంతుణ్ణి చేర్చే మార్గం కాదని, భక్తి ఒక్కటే భగవంతుణ్ణి చేర్చే మార్గమని ప్రహ్లాదుడు ఈ శ్లోకము ద్వారా వివరించారు. భక్తిని వివరించాలంటే ముందుగా మనం భగవంతుణ్ణి వివరించాలి. భగవంతుడెవరో, ఎంతటి వారో భీష్మాచార్యుల వారు అనేక సందర్భాలలో వర్ణించారు. ఆలాపంబులు మాని చిత్తము మనీషా ఎత్తము చేసి దృజాలంబుల్ హరిమోముపై భరపి తత్కారుణ్య దృష్టి వినిర్మూలి భూత శరవేదాని చయుడై మోదించి భీష్ముడు సంశీలం ముక్తంతించి కర్ణగజశ్రీ
కల్మషమంటూ లేని నిర్మల హృదయము ఆ శ్రీహరి నిలయము భీష్ముల వారి భావన. అట్టి హృదయ స్థితిని భక్తి అని అంటారు. ప్రతి మానవ హృదయము ఒక దేవాలయమని భీష్ముల వారు భావించారు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కడే తోచుకోనికై, ఏ దేవుడు సర్వకాలము మహానీలం నిజోత్పన్న జన్య కదంబమున కృష్ణరోరుగములై నానా విధానముల రూపములై యొప్పుచునుండు. అట్టి శ్రీహరినే ప్రార్థించు సుత్తుండనై, అట్టి శ్రీహరినే ప్రార్థించు సుత్తుండనై. ఒక సూర్యుడు సమస్త జీవులకు కూడా వేర్వేరుగా ఒక్కొక్క సూర్యుడు ఉన్నట్లుగా కనిపిస్తాడు. అదేవిధంగా ఏ దేవుడైతే తన అద్భుతమైన లీలలతో తన నుండి పుట్టిన జీవ సమూహాల హృదయాలలో అనేక రూపాలలో కొలువై ఉంటాడో అటువంటి శ్రీకృష్ణుడిని, అటువంటి శ్రీహరిని నేను పూజిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ధ్యానిస్తున్నాను అని భీష్మాచార్యుల వారు వివరించారు. సమస్త ప్రాణికోటి హృదయాలలో భగవంతుడు కొలువై ఉన్నాడని, భగవంతుణ్ణి వెతకనవసరం లేదని భీష్మాచార్యులు వారు వివరించారు. కృష్ణ